రొయ్యలు చుక్కకూర ఏ విధంగా చేయాలో చూద్దామండి. ముందుగా రొయ్యలను తీసుకొని పేగు వెనక్కి తీసేసి శుభ్రంగా కడిగి ఉప్పు, నిమ్మకాయ, పసుపు వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి. అలానే చుక్కకూరను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో చుక్కకూర, ఉల్లిపాయలు 2, టమోటాలు 2, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం వాటర్ వేసేసి అదంతా కూడా వాటర్ అంతా ఇంకిపోయే వరకు చుక్కకూరను ఒక పక్కన మగ్గించుకోవాలి. ఒక ప్యాన్ తీసేసుకొని దానిలో ఆయిల్ హీట్ చేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, అలానే అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి రొయ్యలను దానిలో వేసేసి దానిలో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేసేసే వరకు బాగా మనం మూత పెట్టేసి హీట్ చేసుకోవాలండి. తర్వాత వచ్చేటప్పటికి మూత పెట్టేసేసి వాటర్ అంతా మనకు అబ్జర్వ్ అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఈలోపు మనం చుక్కకూరని ఎనిపి పక్కన పెట్టేసేసుకొని వాటర్ అంతా ఇంకిపోయి ఈ విధంగా గ్రేవీగా కర్రీ తయారయ్యాక ఈ చుక్కకూర ఏదైతే ఉందో అది తీసేసుకొని మనం రొయ్యల్లో వేసుకొని చక్కగా కలిపేసేసుకొని అంతా కలిసే వరకు కలుపుకొని తర్వాత మూత పెట్టేసేసి అందులో ఉన్న ఆయిల్ ఏదైతే ఉందో అదంతా కూడా పైకి వచ్చే వరకు చుక్కకూరను అయితే ఒకసారి బాగా సన్నని మంట మీద ఉడికించుకోవాలండి. అప్పుడు చుక్కకూరలో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా రొయ్యలకు పట్టేసేసి పుల్ల పుల్లగా కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. వీడియో కనుక నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.